రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి పత్తిపాడు నుంచి వచ్చేసరికి ఈసారి పోటీ చేసేది ఎవరంటే బాలసాని కిరణ్ కుమార్ గారు. బాలసాని కిరణ్ కుమార్ టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారంటే రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఈ రామాంజనేయులు అనే వ్యక్తి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అంట. ఎవరు? మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈ రామాంజనేయులు అనే వ్యక్తి. సో పత్తిపాడు భాగంగా లాస్ట్ టైం పోటీ చేసింది ఎవరంటే మేకపాటి సుచరిత గారు. ఎవరు? లాస్ట్ టైం మన వైసీపీ పార్టీలో మొదటిసారిగా మినిస్టర్ పదవి బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎవరైతే హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారో ఆమె పేరు వచ్చేసి మేకపాటి సుచరిత. ఆమె పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆమె పత్తిపాడు నుంచి తాడికొండకి షిఫ్ట్ అయ్యారు ఇన్ఛార్జ్గా. పత్తిపాడు నుంచి తాడికొండ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. సో అదే క్రమంలో పత్తిపాడు నుంచి బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి రామాంజనేయులు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు ఈ కూటమిలో భాగంగా. వీళ్ళిద్దరి సామాజిక వర్గం వచ్చేసరికి ఇద్దరు ఎస్సీలే. ఈ రామాంజనేయులు అనే వ్యక్తి మాజీ ఐఏఎస్ అధికారి. ఎవరు? మాజీ ఐఏఎస్ అధికారి. ఈ బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తిను కొత్త వ్యక్తి. వీళ్ళిద్దరూ కొత్త వ్యక్తులు, చెప్పుకోదగ్గ విషయం. పత్తిపాడులు ఈసారి పోటీ చేసేది ఎవరంటే ఇద్దరు కొత్త వ్యక్తులు. లాస్ట్ టైం రావెల కిషోర్ బాబు గారు పోటీ చేశారు. ఈసారి ఇద్దరు కొత్త వ్యక్తులు పోటీ చేయబోతున్నారు పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి. ఎవరు గెలిచే సానుకూలంగా ఎక్కువగా ఉందంటే రామాంజనేయులు అనే వ్యక్తి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అతను ఒక ఐఏఎస్ అధికారి. గవర్నమెంట్లో ఎత్తుపల్లాలు చాలా చూస్తున్నాడు ఆయన. ప్రజలకు ఎలా మంచి చేయాలి, అభివృద్ధి పనులు ఎలా చేయాలి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక థాట్ ఆఫ్ మైండ్ సెట్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి. ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి. ఈ బాలసాని కిరణ్ కుమార్ వచ్చి ఈయన కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. అందులో ఒక 300 నుంచి 500 కోట్లు ఉంటే ప్రతి ఓడు ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడుతున్నారు ఈ మధ్య. సో అదే దాంట్లో భాగంగా బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఎమ్మెల్యే పోటీ చేయడానికి వచ్చాడు. సో వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయని చెప్పుకోవాలంటే రామాంజనేయులు అనే వ్యక్తికి గెలుపు అవకాశాలు మొండిగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను ఒక 3 సంవత్సరాల నుంచి పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి పథకాలను టీడీపీ మేనిఫెస్టోను ఎలా జనాల్లో తీసుకెళ్ళాలి, ఎలా సంక్షేమ పథకాలు మీ ఇంటికి ఎలా వస్తాయని ప్రజల్లోకి దినదిన అభివృద్ధికి చెందుతూ ప్రజల్లోకి వెళ్తూ మమేకం అవుతూ తిరుగుతూ ఉన్నారు. ఈ బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి మొన్న రీసెంట్గా వచ్చారు. సో ఎట్లా లేదని సరే డబ్బు పెడితే రాజకీయాలు ఎవరైనా గెలుస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడుతున్నాడు. రామాంజనేయులు అనే వ్యక్తి పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడుతున్నాడు. సో జనాలు కూడా ఆచి తూచి అడిగేయాలని అనుకుంటున్నాము. మా సర్వేలో తెలియదు ఏంటంటే టీడీపీ కూటమిలో గెలిచే అవకాశాలు ఎక్కువని కనబడుతుంది మాకు. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమిలో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 2,10,000 ఓట్లు అయితే ఉన్నాయి. ఎన్నున్నాయి? 2,10,000 ఓట్లు అయితే ఉన్నాయి. 1,42,000 ఓట్లు స్త్రీలు అయితే ఉన్నారు. మిగతా 69,000 ఓట్లు పురుషులు అయితే ఉన్నారు. అంటే ఈ పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో కూడా స్త్రీల ఓట్లు అధికం. స్త్రీల ఓట్లు అధికం. సో సంక్షేమ పథకాలు ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరవేసి వెళ్తే ఖచ్చితంగా టీడీపీ నుంచి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వైసీపీ నుంచి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. బట్ ఏంటంటే డబ్బు పంచితే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆర్థికంగా గట్టి బలవంతులే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే ఆర్థికంగా చాలా బలవంతులు. ఈసారి పత్తిపాడు నుంచి పోటీ చేసే వ్యక్తులు ఎవరంటే లాస్ట్ టైం కూడా పత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఆయన కూడా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన కూడా బాగా గెలిచారు. వాళ్ళ ఆవిడని పెట్టి గెలిపించారు. సో అదే క్రమంలో ఈసారి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ నిలబడుతున్నారు కాబట్టి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మా సర్వేలో తెలియదంటే డెఫినెట్గా ఈ కూటమి గెలుస్తుందని మా కూటమిలో మా సర్వేలో తెలిసింది. సో నెక్స్ట్ వచ్చేసి
సో అదే దాంట్లో భాగంగా బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఎమ్మెల్యే పోటీ చేయడానికి వచ్చాడు. సో వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయని చెప్పుకోవాలంటే రామాంజనేయులు అనే వ్యక్తికి గెలుపు అవకాశాలు మొండిగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను ఒక 3 సంవత్సరాల నుంచి పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి పథకాలను టీడీపీ మేనిఫెస్టోను ఎలా జనాల్లో తీసుకెళ్ళాలి, ఎలా సంక్షేమ పథకాలు మీ ఇంటికి ఎలా వస్తాయని ప్రజల్లోకి దినదిన అభివృద్ధికి చెందుతూ ప్రజల్లోకి వెళ్తూ మమేకం అవుతూ తిరుగుతూ ఉన్నారు. ఈ బాలసాని కిరణ్ కుమార్ అనే వ్యక్తి మొన్న రీసెంట్గా వచ్చారు. సో ఎట్లా లేదని సరే డబ్బు పెడితే రాజకీయాలు ఎవరైనా గెలుస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడుతున్నాడు. రామాంజనేయులు అనే వ్యక్తి పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడుతున్నాడు. సో జనాలు కూడా ఆచి తూచి అడిగేయాలని అనుకుంటున్నాము. మా సర్వేలో తెలియదు ఏంటంటే టీడీపీ కూటమిలో గెలిచే అవకాశాలు ఎక్కువని కనబడుతుంది మాకు. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమిలో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 2,10,000 ఓట్లు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2,10,000 ఓట్లు అయితే ఉన్నాయి. 1,42,000 ఓట్లు స్త్రీలు అయితే ఉన్నారు. మిగతా 69,000 ఓట్లు పురుషులు అయితే ఉన్నారు. అంటే ఈ పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో కూడా స్త్రీల ఓట్లు అధికం. స్త్రీల ఓట్లు అధికం. సో సంక్షేమ పథకాలు ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరవేసి వెళ్తే ఖచ్చితంగా టీడీపీ నుంచి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వైసీపీ నుంచి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. బట్ ఏంటంటే డబ్బు పంచితే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆర్థికంగా గట్టి బలవంతులే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే ఆర్థికంగా చాలా బలవంతులు. ఈసారి పత్తిపాడు నుంచి పోటీ చేసే వ్యక్తులు ఎవరైనా అంటే లాస్ట్ టైం కూడా పత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఆయన కూడా ఒక మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన కూడా బాగా గెలిచారు. వాళ్ళు ఆవిడని పెట్టి గెలిపించారు. సో అదే క్రమంలో ఈసారి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ నిలబడుతున్నారు కాబట్టి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మా సర్వేలో తెలియదంటే డెఫినెట్గా ఈ కూటమి గెలుస్తుందని మా కూటమిలో మా సర్వేలో తెలిసింది. సో నెక్స్ట్ వచ్చేసి